అనపర్తి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ సౌలభ్యం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి యువ నాయకుడు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మొదట అధికారులతో మాట్లాడి కార్యకర్తలు చెప్పిన సమస్యల పరిష్కారం కోసం తగిన సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. తరువాత క్యాడర్ తో ప్రత్యేకంగా సమావేశమై గంటకు పైగా వారి అభిప్రాయాలు సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, అధికారులు కార్యకర్తల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. ప్రతి నెల అనపర్తి నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించి క్యాడర్ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామాలకు సుపరిపాలన అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనా సంస్కరణలు సమానంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మండలాల వారీగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అలాగే మొన్న రోడ్లు కూడా శంకుస్థాపన చేసిన ఇంకా కాంట్రాక్టర్ మీరు మాడుకోండి. మీరు మాడుకోకుండా నా దగ్గర తెస్తే నేనే చెప్తాను. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. అక్కడ మాట్లాడుకోవడం మానేసి మైకులు ఎందుకంటే. అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు సంబంధించి సుపరిపాలన అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, పరిపాలనా సంస్కరణలు, ఇవన్నిటితో ఒక సుపరిపాలన చేయడం కోసం ప్రభుత్వం ముందుకెళ్తాన్న నేపథ్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకోవడం కోసం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలంలోని విధంగా నెలకొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 2 మండలాలు పూర్తయినాయి. ఈరోజు పెదపూడి మండలంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గ్రామాల వారీగా నాయకులతో మాట్లాడి ఆ గ్రామంలో ఉన్న నెలకొన్న సమస్యల పైన అధికారుల స్పందన తెలుసుకుని వాటిని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం అనేది చర్చించడం జరిగింది. కొన్ని సమస్యల్ని అధికారులు నోట్ చేసుకుని దానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే దిశగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, సుపరిపాలన అందించడం కోసం ముఖ్య ధ్యేయంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.